హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మీతో ఒక రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మన తెలంగాణ స్పెషల్ సోరకాయ గారెలు చేద్దాం అనుకుంటున్నా. ఇగో సోరకాయని అయితే మంచిగా తురిమి పెట్టుకున్నా. వాటర్ ఫామ్ అయినాయి ఫుల్గా. ఇక చూసిరా మంచిగా తురిమి పెట్టిన సోరకాయను ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నా. అది కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇట్లా బాసేపు అయింది అన్నట్టు. తురిమేసరికి కొంచెం ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం పట్టింది. ఇంకా ఇప్పుడు ఇందులోనే ఇగో నువ్వులు వేస్తున్నా. నువ్వుల తర్వాత ఇగో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి రెండు మంచిగా మిక్సీ పట్టిన. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్టు ఇది వేసుకోవాలి. దీని తర్వాత ఇగో సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ తక్కువనే తింటారు మా వాళ్ళు. కొంచెం మమ్మీ గస్ పసుపు, కొంచెం లైట్గా కలర్ కోసం పసుపు వేస్తున్నా, కొంచెమే లైట్గా. ఓకే, ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేస్తున్నా. ఇంకా ఇప్పుడు కొంచెం కారపొడి వేస్తున్నా. కొంచెం అంటే కొంచెమే లైట్గా. ఇవన్నీ ఒకసారి మిక్సీ చేద్దాం. పిండి పోయి మమ్మీగా. ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఈ పేస్ట్ ఉన్నది కదా, ఈ సొరకాయ తురుము ఉన్నది కదా, ఈ తురుముకి సరిపోయేంత పిండి మాత్రమే వేసుకోవాలి. బియ్యం పిండి వేస్తూ కలపాలి. ఇందులో ఇంకొకటి మిస్ అయింది, కరివేపాకు తేవడానికి పోయింది ఇప్పుడే మా పిన్ని. ఇంకా వాటర్ వేసుకోవద్దు దీనిలో. ఈ వాటర్తో మాత్రమే పిండి వేసుకోవాలి. ఎంత అయితే అంత. చాలా బాగుంటుంది. సొరకాయ సర్వపిండి కూడా బాగుంటుంది. అయ్యో ఇదనే వేసినాం. ఒక పక్కన ఇచ్చిన కొద్ది మొక్క పిండి లెక్కనే రావాలి. ఈ పిండి అప్పుడు ఎప్పుడో చేసిన బాగా గట్టిగా అయితే కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ చాలా రోజుల కింద ఒకసారి చేసినాము, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ఈ సొరకాయ గారెలు ఎంతమంది చేసుకున్నారు? మీకు ఎంతమందికి తెలుసు? కామెంట్ చేయండి. ఇంకా పడుతుంది చూడట. ఒక పక్క కాను పోయి ఎందుకు ఒక పక్క కాను ఇంత చుట్టూ పోతే ఎత్తది. కానీ ఇప్పుడు ఇది మంచిగా పొయ్యి మీద చేస్తాం ఈరోజు. కట్టెల పొయ్యి మీద పొయ్యి అంటు పెట్టి, కట్టెల పొయ్యి ఇంకా అంటు పెట్టలే కదా, అంటు పెట్టాలి. ఇదైనా ఇది కానీ ఫస్ట్ పిండి విసుకుడు అయిన తర్వాత కట్టెల పొయ్యి. నీకు ఎంత అవసరమో ముద్ద ఇట్లా చేస్తా, దాని మీద చేస్తా. పడుతుంది, అంత పడుతుంది.
మరి గారెలే చేస్తా. అలా కొత్త మంచిగా అడిగింది కరివేపాకు మా పిన్ని వేస్తున్నా. ఇవన్నీ వేసుకోవాలంటే ఓపిక ఉండాలి. తినడానికి మంచిగానే ఉంటుంది కానీ చేయడానికే కష్టంగా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలా చెప్పండి, కావాలంటే పంపిస్తా. శ్వేత దా ఒకసారి. ఇక రారా శ్వేత, కనుక ఇట్రా. ఇలా కొంచెం పిండి వద్దుదా. ఏం కాదు, ఒత్తుడే నువ్వు. పప్పు గారెలు వేస్తాను. పప్పు అవన్నీ దక్కాలి పోసేది. అప్పాలు చేయడం ఒక్కటైతే ఇంటి విసుకు కష్టం. ఏ అప్పాలైనా పడుతుంది. ఇంక ఒకసారి సాల్ట్ ఒకసారి సాల్ట్ కలిసిందో లేదు మళ్ళీ ఇది వేస్తుంది మరి. చేతులు వేసుకొని అంతటి కొంచెం వేస్తున్నా. ఫ్రెండ్స్ ఇవ్వ నూనె వేస్తున్నా. కట్టెల పొయ్యి మీదనే వేస్తున్నాం ఈరోజు మేము. శ్వేత ఫ్రెండ్స్ ఇగో ఇట్లా లడ్డూలు చేసుకుంటున్నా. ఫస్ట్ శ్వేత ఉతుతుంది గారెలు, నేనేమో కాలుస్తా. ఫస్ట్ చిన్న చిన్న లడ్డూలా చేస్తున్నా. ఎక్కుతుంది. సూరకాయ గారెలు. ఏమైందిరా? అవు పాత ఫోన్ ఎక్కుతలేదు ఏమో ఛార్జింగ్. ఈ గారెలు ఎందుకు వేయాలనుకున్నావు? సొరకాయ తెచ్చినందుకే గారెలా? సోరకాయ తీసుకొచ్చి చేయమని చెప్పింది తెలుసా పెద్దమ్మ. సోరకాయ గారెలు చేసి మాకు మామయ్యకి 5 నాకు 5 ఇయ్యి, మిగిలిన మీరు ఉంచుకోరని చెప్పింది. మొత్తం ఎన్ని అయితే బాగానే ఇది చూడు పెట్టి ఈ వరకు ఎప్పుడైనా వేసారా సొరకాయ గారెలు? అంతగానో మొత్తం రా సీత. దాన్ని ఏంటి అనుకుంటున్నావు? దడ్డిగానే ఉండదు, కొంచెం లావుగానే. నువ్వు గారెలు అన్నవాడిని గారెలు వేసుకోవచ్చు. కొంచెం లావుగానే
ఇది నాకు అర్థం కాకపోయి అరిసెల లెక్క చేయి. అదైనా ఎక్కువనే అయింది. ఓకే సరిపోద్ది. ఎక్కువనే గంట అవసరం లేదు. అట్లా రాకుండా వద్దు, నార్మల్గా ఇప్పుడు నార్మల్ గానే అవుతుంది. ఇదే బాగా ప్రెస్ అవుతుంది. మరి ఏం చేయాలి? కొంచెం అట్లా పెట్టి అట్లా నల్లు ఆమె చేతండి అక్కడ. ఇది కూడా ఎక్కువనే కానీ కొంచెం తక్కువ. ఇంకా కొంచెం తక్కువ. దాన్ని అసలు ప్రెస్ కూడా వేయలే. బాగా వస్తుంది నువ్వు శ్వేత. ఇదే నేను చెప్తాను. ఇటీ 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 రైట్ నేను చెప్తాను. నీకు ఏ రేంజ్ వస్తాలో నేను చెప్తాను. ఓన్లీ ఇట్లా దాన్ని వజరేసి తీసుడేనా? ఇకంటే ఇప్పుడు వజరేసి తీ ఇకంటే ఓతుగా మనం పెద్దగానే అవుతుంది. చూడు గిట్లా అట్లా. దేవుడా ఒక్కటి నుంచి ఒక్కటే వచ్చి చూపెడుతుంది. ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది మనుషులకు. మంట ఫుల్గా మండుతుంది. గరం గరం మండుతుంది. ఇగో గంత కూడా వద్దురా. అది ఆటోమేటిక్గా ప్రెస్ అవుతుంది. మరి అవి వచ్చినావా వాళ్ళు? వచ్చినావా? అప్పాలు అప్పాలు చూస్తాను. వచ్చినావా? ఎక్కువగా వినిపిస్తే గుంజి గుంజి ఒక కిట్టు నోట్లోకి రప్పించుకుండు. కోసి కాల్చిన ఎత్తుకొని ఏదంటే అదే బీరిపోతుంది. మమ్మీ ఆయననే అద్దది అనే లోపడిపోతాడు. ఒక్కొక్కటి అవుతుందిరా. ఒత్తకురా సేత, నువ్వు ఎందుకు వస్తున్నావు? మరి చేతి మీద వద్దు, చేతితో వద్దు, దాని మీద పెట్టి. ఐదాన్ చేయబట్టి ఇంకేం చేయాలి? లేదు కావట్లే అవుతున్నట్టు నువ్వు కదా. నేను అంతా నేను కనకకుండా నీకు ఇచ్చి కొంచెం పొడిగా నాకు మనసు కావాలని గారెలు వంగుతాయి, కొంచెం దొడ్డొద్దురా, మంచిగా వంగుతాయి. ఇప్పుడు వంగుతున్నాయి, ఇప్పుడు వంగుతున్నాయి. చూడది చూడది ఎట్లా వంగుతున్నాయి. నానమ్మ ఊడ్చుకోపోతుంది. ఇక అప్పదినే గుడ్డు నువ్వు ఇట్లా అయ్యన్నా తీసుకుంటా. ఏ పప్పు గారెలు లెక్క చేయరాదురా. అంటే ఏంటి అంట అచ్చలు లెక్క వస్తాయి. ఇక నాకు ఏం అత్తలేదు అనవచ్చు. ఏవో శనగెత్తిన ఎందుకు చేస్తావు? ఎందుకు చేయరాదు నీకు? నువ్వు ఏరాని గారెలు ఉన్నాయి అసలు. నువ్వు అడ్డాడు అంటే అవుతుందో నువ్వు ఇంకో అడ్డాడు గారెలు వంకల కర్రలు చేసుకుంటే ఏమన్నా సోనే ఇక్కడ పోయినప్పుడు చిన్నగానే ఉన్నాడు అప్పుడు సోనయ్య. ఆయన అన్నిట్లలో చిన్నగానే ఉన్నాడు. నిన్న కొత్త ఏడ్చిండు, ఫీల్ అయిండు బాగా. మా పెద్ద కొడుకు ఏడ్చిండు. పొద్దుగా లేచి ఏమని అడుగుతుంది శ్వేత? అది ఇంటర్వ్యూ డిలీట్ చేయించిన అని అడుగుతుంది. డైరెక్ట్ డిలీట్. ఆయనకు ఒక కోరిక ఏం పడ్డదంటే కొడుకు పెద్దోడు చేస్తారన్న కోరిక పడ్డది. ఏయ్! సరే అబ్బయ్య, ఏ కావాలి తీస్తావు వీడియో? 15 నిమిషాలు అయింది కదా ఇప్పుడు. అంతేనా? పెట్టేసి 15 నిమిషాలు. అంటే ఇవి ఇక చెప్తా. ఇదొకటి వాళ్ళ చెద్ది అది
అయిపోయిందా స్కూల్? ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు పీడిఎం పక్కన దాన్ని రెడీ అయ్యాం. ఆధార్ కార్డ్ అప్డేట్ చేస్తారట్నా? గంట మీద చూడకు. చెప్తాడా అవు కరెక్టే. డాడీ అటే బాయ్. ఎటు ఏమైంది వచ్చింది రిజల్ట్ వచ్చిందా? మాకెందుకు ఇస్తారు? మీ పేరెంట్స్కి ఇస్తారా? మాకు ఇస్తారా వచ్చిన వాళ్ళకు? చోను నీకు స్పెషల్ చేస్తాను. మీ మమ్మీ నుండి అలిగినావా అని తెలుసా? కోసమే చేసింది అవి. సోను కూడా తినాలని ఇంతవరకు ఎవరికి కూడా ఇవ్వలే. ఒక్క పౌడి మీ మమ్మీ బండి నడుతుందా? బండి అబ్బా అబ్బా నడు నడు బొక్కాలే. అయిపోయినాయి ఫ్రెండ్స్ గారెలు చేయడము. సొరకాయ గారెలు ఇన్ని చేసినాం మేము. లవంగినే కలిసా. ఫోటో తీయాలి. ఫ్రెండ్స్ మా అమ్మాయి చాయ్ పెడుతుంది. చాయ్ పెడుతున్నా. మేము ఈరోజు సొరకాయ గారెలు చేసుకున్నాం కదా, అందుకని సొరకాయ గారెలోకి చాయ్ సొరకాయ గారెలు టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకని చాయ్ పెట్టుకుందామని ఈవినింగ్ టైంలో చాయ్ పెడుతున్నాం. ఇక మాకు డబ్బాలో వస్తే చీమలు పడుతున్నాయి ఘోరంగా చక్కెరకి. చీమలు అంటే అవి ఇట్లా చిన్న చిన్న చీమలు, అంత స్మెల్ వస్తున్నాయి అవి. అందుకనే ఇక్కడ కవర్ పెట్టి కవర్లోనే ఉంచి అట్లనే వేసినాం. చాయ్ తాగిన తర్వాత చూద్దాం. ఇగో కర్రలు చేసినాం కదా, చూసిరు కదా కర్రలు అయితే. ఇగో ఇవి సోరకాయ కర్రలు. మరి ఇది అన్నం, ఇది లల్లు దుబ్బు, వాటర్. అన్నం అన్నం గారెలు తిన్న తర్వాత, చాయ్ తాగి గారెలు తిన్న తర్వాత అన్నం తినాలి అనిపిస్తే ఎవరికైనా అన్నం వండుతా. అంటే వండుతా కానీ కొంచెం ఇట్లా చాయ్ తాగి గారెలు తిన్న తర్వాత ఎవరంతగా తినదు. ఏమని అనిపిస్తుంది ఇవాళ నాకు. నువ్వు తిను. అది తింటే ఫ్రెండ్స్ నేను మంచిగా ఉందా చింతకాయ పచ్చడి? పుల్లా ఉంది. బాబులు కదా మంచిగా లేదా? మంచిగా ఉంది కానీ పుల్లా ఉంది. నీకు పుల్లానే ఇష్టం కదరా? పుల్లా తింటే నాకు కడుపు ఏం కాదు, మంచిగానే ఉన్నది కదా. వెళ్ళినది అప్సెట్ కాలే కదా స్టవ్. ఓకే ఫ్రెండ్స్, టీ తాగిండ్రు అందరూ. మేమైతే ఇప్పుడే టీ తాగాలి. ఇక టీ పెట్టేసిన, టీ తాగేస్తే అయిపోతుంది. అలా ఆఫ్ అయిపోయింది. కాగుతుంది చాయ్. వీడియో లిట్ కనబడుతుంది, కొంచెం ఇక్కడ కలర్ కనబడుతుంది. మధ్యలో ఒక హాట్ షేప్ వచ్చింది. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చాయ్ వస్తుంది.